మెదక్ ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా మూడు పార్టీ వాళ్ళు ప్రకటించారు క్యాండిడేట్స్ని. ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో రఘునందన్ రావు, బీఆర్ఎస్ వాళ్ళేమో వెంకట్రామరెడ్డి, కాంగ్రెస్ వాళ్ళేమో నీలం మధు. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది? మాకు నీలం మధుకే ఇవ్వాలనుకుంటున్నాం మేము ఛాన్స్. నీలం మధుకి అంటే మీరు క్యాండిడేట్ బట్టి చెప్తున్నారా పార్టీని బట్ట? పార్టీ కాదు మాది, క్యాండిడేట్ బట్టి చెప్తున్నాం మేము. పార్టీతో మాకు పార్టీలో విషయం మాకు అంటే క్యాండిడేట్ కావాలి. మాకు మీకు అతను పని చేసే క్యాండిడేట్ కావాలా తెలుసు నాకు. అతను ఎట్లాంటి మనిషి? ఆయన చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిండు. ఆయన నంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఈ స్థాయికి వచ్చిండు. ఆయన ఎందుకు పనులు చేసినందుకే కదా ఆయన పైకి వచ్చింది. అవును, అది అట్లా అంతే. సో క్యాండిడేట్ వైజ్ ఆయన మంచి పర్సన్, మంచి పర్సన్ ఆయన. ఓకే, అదేం లేదు. వీడు చిన్న పెద్ద అనేది ఏమి ఉండదు ఆయన. అది ఇప్పుడు జనరల్ మరి బీజేపీ పర్సన్ గురించి మనకు ఆయన గురించి మనకు అంత తెలియదు. వెంకట్రామరెడ్డి గురించి అసలు తెలియదు. ఆయన అయితే మాకు తెలియదు. ఆయన అసలు తెలియదు. ఇంకా ఈయన బీజేపీ నుంచి రఘునందన్ రావు అంటావా తెలుసు మాకు ఆల్రెడీ. కాకపోతే అంత ఇది ఉండడు ఆయన, అక్కడనే ఇది చేస్తుంటాడు. అది కానీ అంత ఇది ఉండడు. ఇప్పుడు మరి ప్రధానంగా ఈ మూడు పార్టీలు ఉన్నాయి కదా, వీటిలో ఏ పార్టీ మధ్యన పోటీ ఉంటుంది అంటావు? ఏ రెండు పార్టీల మధ్యన పోటీ ఉంటుంది? మాత్రము ఏమో మాది విలేజ్. ఇప్పుడు నువ్వైతే కాంగ్రెస్ అంటున్నావు. కాంగ్రెస్ కాకుండా కాంగ్రెస్ అని ఆయన కాదు, నేను క్యాండిడేట్ మంచి వ్యక్తి కావాలి మాకు. క్యాండిడేట్ అది మాకు క్యాండిడేట్, మాకు పనిచేసే క్యాండిడేట్ కావాలి అంతే. మాది విలేజ్ నాగులపల్లి విలేజ్ మాది. క్యాండిడేట్ మంచోడు కావాలి మాకు. ఇప్పటి వరకు ఉండే మైపాల్ రెడ్డి ఉండే ఏం చేయలేడు. దత్తు తీసుకుండు మా ఊరు. డెవలప్మెంట్ చేస్తాడంట. మా ఊరు దత్తు తీసుకుండు ఆయన, ఏం చేయలేదు. మరి ఈయన వస్తే డెవలప్మెంట్ అవుతుందా? చేపిస్తాం, అడుగుతాం, పోయి మాట్లాడతాము, ఆయన దగ్గర పోగలుగుతాం. ఈయన కిందికి మీదికి రానియాడు. అది ఇప్పుడు మెదక్ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది? మాకైతే వెంకట్రామరెడ్డి అంటే ఎందుకని? క్యాండిడేట్ ఏమన్నా ఎలాంటి క్యాండిడేట్ గురించి కాదు, మాకు టీఆర్ఎస్ పార్టీ కాబట్టి దాని గురించి అయినా మేము చేయగలుగుతాం. మరి ఇప్పుడు ప్రజెంట్ వారు అంత ఫామ్లో లేరు కదా, లేకుండా వాళ్ళకి గెలవాలన్నమాట. చాలా అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు వాళ్ళు పరంగా టీఆర్ఎస్ మీద. మళ్ళీ వీళ్ళేం చేసారు? వీళ్ళేం లేదు కదా, వీళ్ళేం లేదు కదా. చెప్పి 6 నెలలు గెలిచి ఇప్పటివరకు ఏది లేదు. అట్లా ఉన్నది. ఎట్లా బాగానే చేస్తున్నారు. బీఆర్ఎస్ బాగుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే మంచిగా చేస్తారంటావా? కంపల్సరీ. వీళ్ళది ఎట్లుంది? కాంగ్రెస్ ఏమున్నది చెప్పు? ఏమి లేదు ఇంతవరకు, ఏమి లేదు. మామూలుగా ఉన్నది కదా. ఇప్పుడు గ్యాస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే వచ్చి మేము మొన్ననే కదా వచ్చినాము, 100 రోజులు చెప్పింది. 100 రోజులు పైన 100 రోజులు చెప్పిన 100 రోజులు ఏం చేసినామని చెప్పు. ఏమైనా చేసిందంటే చూపించాం మాకు. ఓకే, ఏం చూపింది ఎట్లా చెప్తాం? మరి సెంట్రల్ లో బీజేపీ ఉంది, మరి సెంట్రల్ బీజేపీ ఇక్కడ బీజేపీకి ఛాన్స్ లేదా? బీజేపీ ఇక్కడ ఛాన్స్. రఘునందన్ రావు మంచి రామరెడ్డి అంటారు. బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది? యాక్చువల్గా వ్యక్తిగతంగా అయితే నీలం మధుకి ఛాన్స్ ఉంది, కానీ పార్టీ పరంగా చూస్తే రఘునందన్ గారు గెలవాలని కోరుకుంటున్నాం. క్యాండిడేట్ వైజ్ మరి నీలం మధు క్యాండిడేట్ వైజ్గా అంటే ఇక్కడ పటంచర్ల ఆయన ఐడెంటిఫై అందరు చేస్తారు, రఘునందన్ కూడా ఐడెంటిఫై చేస్తారు. కానీ నీలం మధు సోషల్ సర్వీస్లో చాలా ఎక్కువగా ఉంటాడు ఆయన, కాబట్టి ఆయనని బాగా మంది లైక్ చేస్తారు. పార్టీ పరంగా చూస్తే బీజేపీకి మోడీ. సో పార్టీ పరంగా చూస్తే బీజేపీకి ఎడ్జ్ ఉంది అంతే. ఓకే, ప్రధాన పోటీ ఈ రెండు పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్. బీఆర్ఎస్ అంటే ఇంకా కొంచెం డౌన్ అయింది కదా. వెంకట్రామరెడ్డిపై ఒపీనియన్ ఏంది మీది? ఆయన గురించి మనకు వ్యక్తిగతంగా ఏం తెలియని వాళ్ళ గురించి మనం ఏం సో వీళ్ళిద్దరు మట్టుకు కాంగ్రెస్ అకార్డింగ్ టు ది క్యాండిడేట్, బీజేపీ అకార్డింగ్ టు ది మోడీ. ఓకే, సెంట్రల్ లెవెల్ ఎవరు? మోడీయా రాహుల్? మోడీ అనుకుంటున్నాం. మోడీయే. ఇప్పుడు మెదక్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. బీజేపీ నుంచి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది ఎక్కువ ఇక్కడ? అంటే నీలం మధు అంటే వ్యక్తిగతంగా ఎట్లా చేస్తాడు అంటే కొన్ని పనులు గరీబులకు బాగా సాధిస్తాడు. గరీబులకు ఏ దానికి పోయినా ఇది లేదమ్మా అంటే ఇది చేసేటోళ్ళకు ఏ ప్రాబ్లం వచ్చినా పోతే చేస్తాడు. అంటే క్యాండిడేట్ పరంగా మంచోడు మంచోడు అంటే ఆయన వస్తే డెవలప్మెంట్ అవుతుంది.
ఓకే. అంటే మరి మిగతా రఘునందన్ రావు కూడా బీజేపీలో మంచి క్యాండిడేట్ విన్ చేసింది కానీ ఇంతకుముందు ఎప్పుడు అంత బీజేపీ వచ్చినట్టు లేదు ఇక్కడ. వీళ్ళది ఎట్లుంది 100 రోజుల పాలన కాంగ్రెస్ వాళ్ళది బాగుందా? అది బస్సులేదు ఒకటే బాగాలేదు అంతా అది ఇది మామూలుగా మిగతా వాళ్ళకందరికీ బస్సు బాగుందా? ఉంది. మీ అందరికి మా అందరికంటే ఆటోలకి ఇబ్బంది ఉంది. ఓలోళ్ళు కొట్లాడుకుంటున్నారు, ఓలోళ్ళు మంచిగా ఉంటున్నారు. అది సగానికి సగం డబ్బులనే ఇది తక్కువ చాలా అంటే టికెట్ మాఫ్ చేసింది కదా, ఆ టికెట్ మొత్తం లేకున్నా సగం టికెట్ అన్నా పెడితే బాగుంటుండే. అది తక్కువ పెట్టి ఏం చేస్తున్నారు, ఉన్న ఆడవాళ్ళు అందరూ బయటికి వెళ్ళి గోళ్ళకు గోపురాలకు అందరికి అవి పడిపోయినట్టయితే. ఇప్పుడు ఏ 2 పార్టీల మధ్యన పోటీ ఉంటుంది అంటావు? ఇప్పుడు ఈ 3 పార్టీలలో ఏ 2 పార్టీలకు పోటీ ఉంటుంది? నేను అంటున్నాను ప్రధానంగా అంటే లీలమధురెడ్డికి బీజేపీ రెండుకి బాగా పడుతుంది. రఘునందన్ రావును నీలం మధు వీళ్ళ మధ్యనే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ కి ఛాన్స్ లేదంటావు? అంత లేదనుకుంటా. ఎందుకంటే ఉండేటట్లు ఉంటే ఎప్పుడో ఇప్పుడు పోయేది లేకుండే కదా, అదే అదే ఉంటే పోయేది లేకుండా ఉంటుండే. కానీ అక్కడికి రాలేడు కదా. ఇక్కడ మా పడంచర్లో మా ఉన్న గుడం మేపాలరెడ్డి అయితే పర్వాలేదు, అన్నీ మంచిగా చేసిండు. మా గరీబోళ్ళకి కానీ అక్కడికైనా ఉన్న ఇప్పుడైతే అన్నీ మంచిగా చేసిండు. ఇది చెయ్యలే అన్నట్టు కాదని అన్నీ చేసిండు. నమస్కారం తాత. ఇప్పుడు మనం చూసినట్టయితే మెదక్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిండు 3 పార్టీల వాళ్ళు. బీజేపీ నుంచేమో రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచేమో వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటావు? కాంగ్రెస్ నుంచి ఆయన నీలం మధుకు ఛాన్స్ ఉందా? మన ఎందుకు నీలం మధు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిందట కదా. అంటే కాదు, ఆయన గురించి వ్యక్తిగతంగా నీకేమన్నా తెలుసా? తెలియదు కానీ ప్రజలు అంటున్నారు అట్లా, ప్రజల అంకంలో నేను దానికి మొన్న చేసిండు కదా ఓటి నీలం మధు. ఇప్పుడు మొన్న ఓటీ చేసిండు కదా ఎమ్మెల్యేకు, దేనికి చేసిండు కదా. ఇప్పుడు ఆయన నీలం మధు ఓడిపోయిందా ఓడిపోలేదా, ఇప్పుడు ఇందుకు కాంగ్రెస్లోకి వస్తున్నాడు. ఇప్పుడు ఏమంటావు? ఆయన పర్సన్ వైజ్ అయితే మంచి క్యాండిడేట్ అయినా చేస్తున్నాడంటావా? డెవలప్మెంట్ మంచి నీలం మధు మంచి పర్సన్ అంటావా? ఇప్పుడు మరి పార్టీ పరంగా మరి ఇప్పుడు రేపు పొద్దున వర్కులు చేస్తాడంటావా గెలిస్తే? ఇక కొత్తగా వచ్చినట్టు కదా. అంటే గెలిస్తే నేను అనేది గెలిస్తే చేస్తాడా? చేస్తాడు, పనులు అయితే చేస్తాడు. నమ్మకం అయితే ఉంది నీకు? నాకు నమ్మకం ఉంది. సో ఇప్పుడు మరి బీజేపీ బీఆర్ఎస్ పైన నీ ఒపీనియన్ ఏంది? వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందంటావా? వాళ్ళ క్యాండిడేట్స్కి బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందా ఈసారి ఎంపీ ఎలక్షన్స్లలో గెలవనీకి? ఇక వాళ్ళ గురించి అంటే నాకు అంత బట్టి నీ వరకైతే నీలం మధు. నా వరకు నీలం మధు. ఇప్పుడు మెదక్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉంది? వీళ్ళకి వెంకటరామరెడ్డి బీఆర్ఎస్. ఓకే, ఎందుకని? అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతా బాగుండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బంది అవుతుంది. రుణమాఫీ కాలేదు, ఇంకా వాటర్ సరిగ్గా రావడం లేదు, కరెంట్తో ఇబ్బంది ఉంది, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే అంత. నీలం మధు సీనియరే కానీ ఇప్పుడు ఫస్ట్ టైం కదా ఆయన గురించి చెప్పలేము అంతా. ఇక బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గురించి చెప్తాం మనం. ఇంతకుముందు ఇంకా ఆయన అంటే నీలం మధు అంటే పార్టీ చేంజ్ చేసిండు కాబట్టి ఇంతకుముందు ఆయన గిట్ట బీఆర్ఎస్లోనే ఉండే. ఆయన ఉంటే ఇప్పుడు ఉన్న గిట్ట ఆయన వస్తుండే, కానీ ఇప్పుడు పార్టీ చేంజ్ అవడం వల్ల పబ్లిక్ చేంజ్ అనేది అనిపిస్తుంది కదా. రఘునందన్ రావు గురించి ఆయన ఫస్ట్ టైం, ఇప్పుడు ఇందాక దుబాకల్లో ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు మాది ఇప్పుడు డిస్టిక్లో కదా ఎంపీ కదా, ఇక వేరే ఎక్కడ ఏ తీరు ఉండేది తెలియదు కదా అట్లా. సరే, మీ వరకు అయితే మీరు వెంకటరామరెడ్డి 100% వెంకటరామరెడ్డి. ఇప్పుడు మెదక్ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసింది 3 పార్టీ వాళ్ళు. మన బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి మన వెంకటరామరెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటావు? ఇప్పుడు మన స్టేట్ లెవెల్ అయితే కాంగ్రెస్ పార్టీ ఫామ్ ఉంది కండి, ఈ సెంట్రల్ అయితే బీజేపీ ఉంది. ఆ 2 పార్టీలో ఏదైనా తగ్గఫోర్ ఉంటుందండి. నీ క్యాండిడేట్ వైజ్ ఏమన్నా తెలుసా? ఇప్పుడు నీలం మధు ఎట్లాంటి క్యాండిడేట్, అదేమన్నా ఐడియా ఉందా? నీలం మధు మంచి క్యాండిడేటే, కాకపోతే బై ఛాన్స్ మొన్న 2-3 పార్టీల్లో ఫార్వర్డ్ అయింది కదా, దానివల్ల కొంచెం ఏమన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు రఘునందన్ రావు ఆయన పైన ఒపీనియన్ ఏంటి? రఘునందన్ వాళ్ళిద్దరికి ఇప్పుడు ఈక్వల్ అట్లే ఉంటుందండి. ఎందుకంటే కాంగ్రెస్ అయినా ఇప్పుడు బీజేపీ అయినా తగ్గఫోర్ ఉంటుంది, మధ్యన బీఆర్ఎస్ అయితే మైనస్ ఇప్పుడు, ఎందుకంటే స్టేట్ లెవెల్ లేదు, సెంట్రల్ అయితే అసలుకే లేదు. ఇప్పుడు ఈ వెంకటరామరెడ్డికి ఎలా ఉంది? ఈ వెంకటరామరెడ్డి పేరు అంటే మాకైతే మాక్సిమం తెలియదండి ఆయన పేరు కూడా అట్లా. సో మీ వరకు అయితే ఈ 2 పార్టీలు 50-50 ఉంటాయండి.
కాకపోతే కొంచెం టికెట్ పరంగా ఆలోచిస్తే ముందే చేస్తే ఓకే. మధుకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మరి సెంట్రల్ లెవెల్లో ఎవరంటావు, మోడీయా రాహులా? 100% మోడీ వస్తాడండి. మోడీనే వస్తాడు. 100% అది. ఓకే. ఎందుకంటే సీట్స్ వస్తాయి, కాకపోతే మోడీ. ఎందుకంటే మన తెలంగాణ పరంగా లాస్ట్ ఇయర్లో 2-3 వచ్చినాయి, ఇప్పుడు ఇంకో 2 పెరగొచ్చు అంతే. కాకపోతే ఫామ్ అయ్యే మటుకు మోడీ. మరి ఇప్పుడు రాహుల్ జనాల్లో తిరిగిండు, తిరిగిండు, దానివల్ల సీట్స్ ఎక్కువ సంపాదించుకోగలుగుతారు అంతే. కానీ గెలిచే అంత అది లేదంట. కష్టం అండి. ఎందుకంటే పబ్లిక్ లో మార్పు చూసి మన 2 రాష్ట్రాలు మార్పు తెచ్చుకుంది, కర్ణాటక ఒకటి, తెలంగాణ ఒకటి. కాకపోతే పక్క రాష్ట్రాలు కూడా మొత్తం బీజేపీగా మొగ్గు చూపుతున్నాయి ఎక్కువ. మోడీ ప్రభుత్వం మనకి ఇట్లా ఉంది అట్లా ఉందని మోడీ మీద ఎక్కువ మొగ్గు చూపుతుంది పబ్లిక్ చాలా మటుకు. ఓకే. సో అందుకని అంటాం. అవునా. మనం చూసుకున్నట్టయితే మెదక్ కాన్స్టిట్యున్సీ ఎంపీ క్యాండిడేట్స్ని 3 పార్టీ వాళ్ళు అనౌన్స్ చేశారు. బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటావు నువ్వు? ఇక ఛాన్స్ అంటే తెలియదు సార్ మాకు, మేమైతే బీఆర్ఎస్కు చేస్తాం. బీఆర్ఎస్కి? మరి ఎందుకని బీఆర్ఎస్? ఇప్పుడు బీఆర్ఎస్ లేదు కదా. పనులు చేసిండు కదా సార్ మాకు ఇప్పటిదాకా, మంచిగా పనులు చేసిండు. పనులు బాగానే జరిగినాయి మీ సైడ్ అప్పుడు? మరి మంచిగా జరిగింది. ఈ కరెంట్ అనేది, వాటరు మొత్తం బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు మరి అధికారంలో కాంగ్రెస్ ఉందిగా, ఈ 100 రోజుల్లో ఎలా ఉంది వాళ్ళ పాలన? ఇప్పటిదాకా అయితే ఏం లేదు. అంటే మరి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మరి వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేసి చూపిస్తాము అది అంటున్నారు కదా. ఏమో మేమైతే తొలతరసంది బీఆర్ఎస్కి చేస్తున్నాం సార్. బీజేపీ మరి రఘునందన్ రావు గురించి, ఆయన గురించి ఏమైనా తెలుసా? తెలియదు మాకు, తెలియదు సార్. బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉందంటావా మరి? మీరు జనరల్ సపోర్ట్ అయితే బీఆర్ఎస్. ఓవరాల్గా మరి మోడీయా రాహులా? ఇక అక్కడ చెప్పలేము సార్ మేము, ఇక ఇక్కడ లోకల్స్ మరి మేము స్టేట్లో ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు కాన్స్టిట్యున్సీ నుంచి. సో బీజేపీ నుంచి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మాధవ్. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉంది? వెంకటరామరెడ్డి అనుకున్నాం. వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ నుంచి. ఎందుకు వెంకటరామరెడ్డి? ఇప్పుడైతే మేము ఆటో డ్రైవర్లం అయితే కాంగ్రెస్కి ముందు చేసినాం కానీ మాకైతే ఏం లేదు. ఓకే. ఏముంది మొత్తం అంతా ఇప్పుడు పొద్దున్న నుంచి మాకు గిరాకీ లేదు, ఏం లేదు, ఫ్రీ బస్ పెట్టిండు, మొత్తం అంతా పోయింది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 200 అయితే లేవు, అందరూ ఫ్రీ. వాళ్ళకు మేము వాళ్ళకు 10,000 ఇస్తాము అది ఇది అని చెప్పేసి ఏం చేసారు, ఒక మాట దాని మీద ఒకటి అనౌన్స్మెంట్ చేయలేరు. ఏం మన మాట్లాడి రాసలు ఏదన్నా చెప్పి రాసలు వాళ్ళు మేము క్లారిటీ కూడా ఇచ్చారు, ఏది చేయలేరు కదా. చూసుకుంటాము అన్ని, ఏం ప్రాబ్లం లేదు. ఏం చూసుకుంటున్నారన్న, ఏం చూసుకుంటలేరు. ఉన్న సగం మంది ఆటోలు బంద్ చేసి అడ్డ మీద కూలి పని పోతున్నారు. ఆటోలు బంద్ చేసుకొని ఫైనాన్షియల్ కట్టలేక వాళ్ళకి చేసింది అయితే మాకు చాలు. బీఆర్ఎస్కి ఇక్కడికి అన్న మొత్తం అంతా ఖాళీ అయిపోయింది, బండ్లు అమ్ముకొని ఫైనాన్షియల్ కట్టలేక బండ్లు ఫైనాన్షియల్ గిడిసెట్టేసి అడ్డ మీద కూలి పని పోతున్నారే. సో ఇది దీనివల్ల బాగా మీకు ఎఫెక్ట్ పడుతుంది అంటావు? బాగానా బండ్లే ఇడిసెట్టేస్తున్నారంటే నువ్వు అర్థం చేసుకో. ఇంక బండ్లనే వదిలిపెట్టేస్తున్నారు ఇంకా ఫైనాన్స్ కట్టలేక. ఓకే. సో నీవైతే కంపల్సరీగా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నావు. అంటే ఈ పరిస్థితులను బట్టి నువ్వు ఆలోచిస్తావు? ఈ పరిస్థితులను బట్టే నేను ఆలోచన చేస్తున్నా, క్యాండిడేట్ని బట్టి కాదు. క్యాండిడేట్ కూడా మంచోడే, అంటే రఘునందన్ కూడా ఆయన కూడా మంచోడే, ఆయన చెడ్డ అనలేము. సరే మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కన పెట్టు, మరి బీజేపీలో మంచి క్యాండిడేట్ కదా రఘునందన్ రావు, ఆయన కూడా మంచి క్యాండిడేట్. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఇక్కడ కేంద్రంలో అక్కడ చాలా మందిని మోడీని గెలిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో మనం బీఆర్ఎస్ ని కూడా జర సపోర్ట్ చేయాలని నా ఆలోచన. ఇక్కడ బీఆర్ఎస్ ని సపోర్ట్ చేయాలని నా ఆలోచన. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి చేసినందుకు ఇప్పుడు మాకు మంచిగా బుద్ధి చెప్పారు కదా ఆటో డ్రైవర్లకి అయితే. మాకు సెంట్రల్ లెవెల్ మరి సెంట్రల్ అయితే బీజేపీ కంపల్సరీ. బీజేపీ ఇప్పుడు మెదక్ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీ వాళ్ళు. బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు, తర్వాత బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి. వీళ్ళలో ఎవరికి అవకాశాలు ఉన్నాయంటావు? నీలం మధు సార్ ఎక్కువ మాకు తెలిసిన బట్టి నీలం మధు అంటే తను ఎట్లా, తన పర్ఫార్మెన్స్ బాగుంటుందా? వ్యక్తిగతంగా మంచివాడు సార్, వ్యక్తిగతంగా మంచి పర్సన్, వ్యక్తిగతంగా మంచివాడు, యాక్టివ్గా పనులు చేస్తాడా? మరి పనులు చేస్తాడు, కొత్త వచ్చింది ఇప్పుడు, కొత్త వస్తున్నాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆయన వస్తున్నైతే చేస్తాడని అనిపిస్తుందని నమ్మకం వస్తాడు, నమ్మకం చేస్తాడు, నమ్మకం. ఇప్పుడు ఈ 2 పార్టీలతో పోలిస్తే నీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది మరి? కాంగ్రెస్ అయినా? నీలం మధుకే. మిగతా పార్టీ పట్ల నీ ఒపీనియన్ ఏంది? వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారంటావా? అది మాత్రమే సార్, మరి మనం ఒట్టి మాటలు ఆడుకోవాలి, మనం దొంగ మాటలు ఆడుకోవడం, దొంగ చెప్పు. సరే ఓకే. నీలం మధు సార్ ఇప్పుడు మాకుంటే ప్రపోజ్ అయితే కాంగ్రెస్ నుంచి. అధికారంలో ఎట్లుంది మరి కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగుందా ఈ 100 days పాలన? ప్రస్తుతానికి బాగానే ఉంది, తర్వాత చెప్పలేము. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, తర్వాత చెప్పలేము. ఇప్పుడు సెంట్రల్ లెవెల్ ఎట్లా మరి? మోడీ అనుకుంటున్నావా రాహుల్ అనుకుంటున్నావా? సెంటర్ మోడీయే.
మరి రాహుల్ జనాల్లో బాగా తిరిగింది కదా, అదేమో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది సార్. ఇప్పుడు తిరిగి అయిపోతుంది, కిసాలు కావాలి. ఓకే, సో అలా చూసుకుంటే మొత్తం ఓవరాల్గా నువ్వైతే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తావు. నేషనల్ లెవెల్లో మోడీ. మెదక్ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీ వాళ్ళు. బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది? ఛాన్స్ అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్కే ఛాయిస్ ఉన్నాయని అనుకుంటున్నాం. పబ్లిక్ కూడా అదే టాక్ అంటారు. అంటే నువ్వు క్యాండిడేట్ని బట్టి చెప్తున్నావా మరి పార్టీని బట్టి? పార్టీని బట్టి చెప్తున్నా. పార్టీ ఏంటంటే ఇప్పుడైతే ఫామ్ అయింది కాంగ్రెస్ కదా, ఆ విధంగా వస్తుందేమో అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మరి క్యాండిడేట్ గురించి ఏం ఐడియా లేదంటావా? కాంగ్రెస్ గురించి లోకలే కదా, చిట్కులు కదా. ఆయన ఇంతకుముందు కూడా సర్పంచ్గా చేసిండు. ఆయన గురించి తెలుసా? నీలం మధు అంటే ఎక్కువ తెలియదు, కాకపోతే ఫలానా క్యాండిడేట్ ఇట్లా ఇంతకుముందు ఎమ్మెల్యేకి ట్రై చేసిన టికెట్ ఇస్తామని క్యాన్సిల్ అయింది. అంటే పర్సన్ వైజ్ ఎలా యాక్టివ్గా ఉంటాడు? యాక్టివ్గా ఉంటాడు. జనాల్లో తిరుగుడు అది చేయగలుగుతాడా? ఓకే, ఆయన వల్ల బెనిఫిట్ అవుతుంది అంటావా? మరి బెనిఫిట్ అయ్యే ఛాయిస్ ఉన్నాయని అంటారు. మళ్ళీ ఎంతవరకు నేను చూడాలి. ఇప్పుడు రఘునందన్ రావు కూడా బీజేపీ ఇక్కడనే ఉండే. ఫస్ట్ పటాన్చేరు క్యాండిడేట్ ఆయన. ఒకప్పుడు ఇన్ని పటాన్చేరులో ఉండిపోయి అక్కడ దుబాకలు పెట్టి ఉండే. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిందని తెలిసింది అంతే. ఇప్పుడు మరి ఆయన ఎలాంటి మనిషి? ఆయనకి ఛాన్స్ లేదంటవా? ఛాన్స్ అంటే మనం ఎట్లా చెప్తాం సార్, రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అంటే జనరల్ ఆయన పర్సన్ వైజ్ ఎలాంటి పర్సన్ వైజ్ అయితే 100% మంచి క్యాండిడేట్ ఆయన. ఎందుకంటే లాయర్, ఎల్ఎల్బి కదా. ఓకే, ఆయన కూడా పరిచయం నాకు. ఇక్కడనే ఉంటాడు, సంగారెడ్డి మన పటాన్చేరు బస్ స్టాండ్ వెనకాల ఉంటాడు. ఇప్పుడు దుబాకలో అక్కడ ఎంపీగా చేస్తుంది కదా. బీఆర్ఎస్ పర్సన్ ఆయన గురించి అయితే తెలియదు సార్. ఇప్పుడు మైపాల్ రెడ్డి గురించి అంటే మాకు 100% తెలుసు, కాకపోతే ఆయన గురించి అయితే మనకు తెలియదు. ఓకే, నీ వరకు అయితే ప్రధాన పోటీ ఎవరికి ఉంటుంది అంటావు? ఏ 2 పార్టీలు? ఇప్పుడు ప్రధాన పార్టీ అంటే వీళ్ళిద్దరికే ఉండొచ్చు. ఎవరికి? బీజేపీ నీలం మధుకు ఆయనకే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నీలం మధుకి కాంగ్రెస్, మన బీజేపీ రఘునందన్ రావు, ఇద్దరికి అని అనుకుంటున్నాను. ఓకే, ఇంతవరకు నిజం వాస్తవం అయితే తెలియదు. నమస్కారం అండి. ఇప్పుడు మెదక్ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంట? ఎవరికి ఛాన్స్ ఉందంటే ఇప్పుడు చెప్పలేమండి. జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ ఓటేస్తారు. నువ్వు క్యాండిడేట్ని బట్టి వస్తావా, పార్టీని బట్టి వస్తావా? క్యాండిడేట్ని బట్టి వేస్తాను. క్యాండిడేట్ని బట్టి. ఇప్పుడు వ్యక్తిగతంగా మరి 3 పార్టీలో క్యాండిడేట్స్లలో ఎవరు బెటర్ అంటావు? ఎవరంటే ఇప్పుడు చెప్పలేవు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి నచ్చింది. నువ్వు ఎవరికి వేస్తావు మరి ఓటు? ఇంతకు కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్కి వేస్తావు అంటే ఎట్లా? కాంగ్రెస్ బాగా చేస్తారంటావా? కొత్తగా ఇప్పుడు చేస్తున్నారు కదా. ఇప్పుడు 100 రోజుల పాలన ఎలా ఉంది మరి? అంటే బాగానే ఉంది ఇప్పుడు వరకు అయితే. బాగానే ఉంది. ఓకే, మరి సెంట్రల్లో ఎవరికి సపోర్ట్ ఇస్తావు? మోడీకా, రాహుల్కా? మోడీకి చేస్తాం. మోడీకి ఇస్తావు అంటే రైతుల గురించి బాగా చేస్తారు కదా, మోడీ గారు చేశారు బాగా. మోడీ గారికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మెదక్ ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మెదక్ నుంచి. సో 3 పార్టీల వాళ్ళు. సో బీజేపీ నుంచి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి ఏమో వెంకట్రామరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది? అయితే మామూలుగా చూసుకుంటే మాత్రం నీలం మధు అనేటాడు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు. ముందు మాత్రం బీఎస్పీ నుంచి ఆయన టికెట్ తెచ్చుకొని పోటీ చేయడం అనేది మనం చూసినాం. ఫస్ట్ ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉండే, తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన నిరాశ చెంది మళ్ళీ బీఎస్పీ పోయి బీఎస్పీ మళ్ళీ ఆయన ఓటమి గురకావడంతో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చాడు. కాంగ్రెస్లో ఆయనకు మామూలుగా ప్రజల ఒపీనియన్ అనేటువంటిది ఎమ్మెల్యేలో టికెట్ వస్తే అప్పుడు ఒకవేళ ఓడిపోయి ఉంటే మళ్ళీ ఎంపీ టికెట్ తెచ్చుకుంటే అప్పుడు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటుండే. మామూలుగానైతే రఘునందన్ రావు బీజేపీలో తీసుకుంటే రఘునందన్ రావు అనేటైనా మామూలుగా బీజేపీ నుంచి పై స్థానంలో ఇప్పుడు మామూలుగా మన కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లయితే వచ్చిందో ఎంపీ టికెట్ల తీసుకుంటే మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తీసుకుంటే అప్పుడు దేశంలో మోడీ వచ్చే అవకాశాలు చూస్తున్నారు చాలామంది. సో మోడీ వచ్చే అవకాశాలు కాబట్టి ఇక్కడ రఘునందన్ రావు కూడా ఒక మంచి క్యాండిడేట్. మనం కాంగ్రెస్ మన స్టేట్ విడిపోయిన తర్వాత మనం కాంగ్రెస్ అనేది అంటే పరిపాలించలేదు కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం, ఈ 5 సంవత్సరాలు చూద్దాం. చాలామంది ఏమంటారు, ఈ మనం బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, కూలగొడతాం ఉండదు అది ఇదని మాట్లాడుతున్నారు. ఆ విధంగా మనం చేయకుండా ఏ పార్టీకైనా సరే ప్రజలు తిరస్కరించలేదు కాబట్టి ప్రజలుతో ఎన్నుకున్నటువంటి పార్టీ, ప్రజలు ఇష్టంతో చేసినటువంటి పార్టీలు కాబట్టి వాళ్ళు గెలిచారు కాబట్టి దేనికైనా ఒక 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చి తర్వాత వాళ్ళు అది చేసుకోవాలి.